సి ఒక మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, రైట్? ప్రతి ఒక్క పార్ట్కి ఆర్టీరియల్ సప్లై ఉంటుంది, అంటే మంచి బ్లడ్ సప్లై చేయాలి. ఏమేమి సప్లై చేస్తుంది? ఆర్టరీస్ అనేవి చిన్న పైప్స్ అనమాట. ఆ పైపులు ఏం సప్లై చేస్తాయంటే విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఎంజైమ్స్, హార్మోన్స్ అన్నీ ఒక పార్ట్కి సప్లై చేస్తాం, రైట్? ఒక పార్ట్ అన్నీ యూజ్ చేసుకొని వేస్ట్ మెటీరియల్ రిలీజ్ చేస్తాం. ఆ వేస్ట్ మెటీరియల్ అక్కడి నుంచి బయటికి తీసుకొని రావాలి. అట్లా ప్రతి ఒక్క పార్ట్కి మన బాడీలో సిస్టమ్ ఉంటుంది అనమాట. దాన్ని కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటాం అన్నమాట. దీంట్లో ఆర్టరీస్, వీన్స్ అనేవి ఉంటాయి. మన బ్రెయిన్లో కూడా ఉంటాయి ఆర్టరీస్, వీన్స్ అని. ఏదైతే సప్లై చేసే ఆర్టరీ ఉంటుందో అది ఫర్ ఎగ్జాంపుల్ 1 mm ఉందనుకోండి, 1 mm కంటే తక్కువ అయిపోయింది, కన్స్ట్రిక్ట్ అయిపోయింది. ఈ కన్స్ట్రిక్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే సివియర్ పెయిన్ వస్తుంది. కొంతమందికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కొంతమందికి రైట్ సైడ్ ఉంటుంది, కొంతమందికి 2 sides ఉంటుంది అనమాట. పెయిన్, హోల్ పెయిన్ కూడా వస్తుంది. దాన్ని మనం మైగ్రేన్ అంటాం. మైగ్రేన్ రావడానికి వందల రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్స్ వచ్చి మనం తినే తిండిలో కల్తీ ఉండొచ్చు, నిద్ర సరిగా లేకపోవచ్చు, ఎక్సర్సైజ్ సరిగా లేకపోవచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, వందల రీజన్స్ ఉన్నాయన్నమాట. ఏ రీజన్ అయినా కూడా మైగ్రేన్కి నంబర్ 1 మెడిసిన్ ప్రపంచంలో ఏదన్నా ఉందంటే హోమియోపతి. అలోపతిలో దీనికి పర్మనెంట్ సొల్యూషనే లేదు. పెయిన్ వచ్చినప్పుడు అంతా పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలి. ఈ పెయిన్ కిల్లర్స్ వస్తే మత్తు వస్తుంది, జాబ్ పైన కాన్సన్ట్రేట్ చేయలేరు, చదువు పైన కాన్సన్ట్రేట్ చేయలేరు. ఇవన్నీ కాకుండా చాలా క్విక్గా పెయిన్ రిలీఫ్ కావాలి, పర్మనెంట్ సొల్యూషన్ రావాలి, మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం రాకూడదు, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట వీళ్ళకి.